గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈ రోజు అయితే మనకి సిపిగెట్ ఎగ్జామ్స్ ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 5 days అయిపోయింది. సో ఇప్పుడు 16th లాస్ట్ ఉంది, 17th ఒకటి ఉన్నట్టుంది. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్కి పెట్టిండు. ఇది అయితే అయిపోతుంది. ఇక ఇప్పుడు చాలా మంది సర్టిఫికేట్ల గురించి అడుగుతున్నారు. సర్టిఫికేట్లు ఏంది, మెయిన్గా ఎట్లా రెడీ పెట్టుకోవాలనేది ఈ వీడియో. సో ఇప్పటివరకు ఎవరైతే సిపిగెట్ ఎగ్జామ్స్ ఈ 5 daysలో 3 షిఫ్ట్లు అంటే 15 షిఫ్ట్స్లలో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్స్ మిగిలిన 4 రోజుల్లో రాయబోయే ఎగ్జామ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లైక్ మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, పీవైక్యూస్ హెల్ప్ అయినాయా లేదా అని చెప్పేసి క్లారిటీగా కింద కామెంట్ పెట్టండి. సో ఎవరైతే వీడియో ఇప్పుడు ఎగ్జామ్ రాయని వాళ్ళు 13, 14, 15, 16 ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు, 17 ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇది అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికెట్స్ గురించి క్లారిటీగా చెప్తా. కంపల్సరీ వీడియోని హైప్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇప్పుడు 17th, 16th, 17th ఎగ్జామ్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా? అటు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కంటే ముందు కీ పేపర్ వస్తుంది. 17, 18 కీ పేపర్ వస్తుంది. కీ పేపర్ వచ్చినాక ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం పెట్టుకోవాలి. అబ్జెక్షన్స్ అంటే మనం వచ్చిన కీ తర్వాత ఏమన్నా వాళ్ళ సైడ్ నుంచి ఆన్సర్లు తప్పు ఉన్నాయి అనేది చూసుకొని, ఒకవేళ వాళ్ళే ఆన్సర్ తప్పించారు అనుకో మనం అబ్జెక్షన్ పెట్టాలి ఆన్లైన్లోనే. మీరు ఆప్షన్ తప్పించారు అని చెప్పేసి. ఒకవేళ క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినా కూడా మనము పెట్టొచ్చు అన్నట్టు అబ్జెక్షన్స్ మాక్సిమం ఏదో ఒకటి తప్పు ఉంటే ఉండొచ్చు. దాన్ని మనము కరెక్ట్ చేసుకోనికి అబ్జెక్షన్స్ పెడదాం. పెట్టిన తర్వాత నెక్స్ట్ అదన్నీ చూసుకొని ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారు. ఆ ఫైనల్ రిజల్ట్స్ జూలై ఎండ్ వరకు వస్తాయి. జూలై 30 లోపే ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినాక నెక్స్ట్ అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే సప్లిమెంటరీలు రాసుకుంటూ సప్లీల వల్ల ఇప్పటివరకు రిజల్ట్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ పేస్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే మీ ఇంకా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయలేరు. కొంతమంది సప్లీ రాసిన రిజల్ట్స్ రాలేదు. సో కొంచెం టైం పడుతుంది. మీరు ఫస్ట్ పేస్ అనేది మిస్ అయిపోతారు. మొత్తం 3 పేస్లు ఉంటాయి. ఫస్ట్ పేస్లో అడ్మిషన్స్, ఎవరైతే ఫస్ట్ పేస్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుందో రిజల్ట్ ర్యాంక్ కార్డ్ వచ్చినాక ఫస్ట్ పేస్ స్టార్ట్ అవుతుందో ఫస్ట్ పేస్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అంటే రిజల్ట్స్ రావాలి. 6th సెమ్ రిజల్ట్స్ వచ్చి అన్ని సెమ్ములు పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ పేస్లో పార్టిసిపేషన్ చేస్తారు. ఫస్ట్ పేస్ అయినా, సెకండ్ పేస్ అయినా, థర్డ్ పేస్ అయినా అందులో సేమ్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ పేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, సెకండ్ పేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, థర్డ్ పేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇదే మనకు ఫస్ట్ వేసుకునేది ఇది అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయినాకనే మనకి స్టార్ట్ అయ్యేది సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో ఆన్లైన్లో మన సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. చేసినాక వాళ్ళు వెరిఫై చేస్తారు, నువ్వు డిగ్రీ పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, నీది ఏ కేటగిరీ అన్ని వెరిఫై చేసి తర్వాత వాళ్ళు ఓకే చెప్తారు అన్నట్టు, అప్రూవ్ చేస్తారు. అది అప్రూవ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఇస్తారు. రిజెక్ట్ కూడా అవుతుంది. ఒకవేళ నువ్వు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయకపోయినా, నువ్వు అప్లై చేసిన సబ్జెక్ట్కి నీకు ఎలిజిబిలిటీ లేకపోయినా, ఏది ఉన్నా కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. ఓకేనా? సో అన్ని కరెక్ట్ సర్టిఫికేట్స్ ఉంటేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అలాట్మెంట్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఫస్ట్ పేస్లో మిస్ అయింది అనుకో సర్టిఫికేషన్ వెరిఫికేషన్, సెకండ్ పేస్లో వేసుకోవచ్చు. సెకండ్ పేస్లో మిస్ అయినా థర్డ్ పేస్ వరకు పెట్టుకోవచ్చు. కొంతమంది సప్లీ రిజల్ట్స్ లేట్ అయితే థర్డ్ పేస్ వరకు రిజల్ట్స్ వస్తాయి. థర్డ్ పేస్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీ సర్టిఫికేట్స్ అన్ని అప్రూవ్ అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు మీ సర్టిఫికేట్లు అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు. పేస్కి పెట్టుకోవాలన్నా అంటే ఫస్ట్ పేజ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని అప్రూవ్ అయిపోయినాయి అనుకో, ఇక సెకండ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే. సో ప్రతి పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఊకే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటేసారి చేసుకుంటాం, అప్రూవ్ అయిపోయినాయి అంతే. ఇక డైరెక్ట్ సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెడతాం. మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు. బట్ ఏంది, సప్లీలో ఎవరైతే మెయిన్గా రాస్తారో వాళ్ళకు ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయ్యే వరకు రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోతే ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతుంది అన్నట్టు. సెకండ్ పేజ్కో, థర్డ్ పేజ్కో అప్పటి వరకు ఇలా సప్లీ రిజల్ట్స్ వస్తాయి. డిగ్రీ పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత పార్టిసిపేషన్ చేస్తారు. ఇప్పుడు ఇక మా ఏం సప్లీలు ఏమన్నా మా రెగ్యులర్గానే ఉన్నాయి అని చెప్పేస్తే, ఇప్పుడు జూలై లాస్ట్ వీక్ అని చెప్పిన కదా, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మెయిన్గా మనకు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఓకే, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ ఒరిజినల్స్, అన్ని ఒరిజినల్సే. 10th, ఇంటర్, డిగ్రీ మెమోస్. డిగ్రీకి లాంగ్ మెమోస్ 2 ఉంటాయి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో. ఈ కన్సాలిడేటెడ్ మెమోలో 6 సెమ్లకు సంబంధించిన 6 బాక్స్లు ఉంటాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్లో జస్ట్ మీ ఓవరాల్ జీపీ ఎంత వచ్చిందని ఉంటుంది. ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇవి 2 ఉంటేనేమో అవి అప్లోడ్ చేయొచ్చు. డిగ్రీ లాంగ్ మెమోస్ అంటారు అవి. బట్ చాలా మందికి ఎట్లా అంటే డిగ్రీ లాంగ్ మెమోస్ రావు. రీసెంట్గానే డిగ్రీ అయిపోయింది కాబట్టి మెమోస్ రానికి టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయమంటారు. ఒకవేళ డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఆ సెమిస్టర్ వైజ్ మెమోస్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ 6 సెమ్లకి 6 మెమోలు అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఒకవేళ సప్లీల వల్ల ఎక్కువ సప్లీలు రాసిన వాళ్ళకి 7 మెమోలు, 8 మెమోలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు 6 సెమ్లకు 6 మెమోలు ఉండే. బట్ ఫస్ట్ సెమ్లో ఒక్కటి మ్యాథ్స్ ఫెయిల్ అయినా, దానికి సప్లీ కట్టి మళ్ళీ రాస్తే ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్కి
ఫస్ట్ సెమిస్టర్ మేము మళ్ళీ వచ్చింది అన్నట్టు పాస్ అయిన తర్వాత. సో నాకు ఫస్ట్ సెమ్‌లకి 2 మెమోలు ఉంటాయి. ఒకటి సెపరేట్ మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయితే అది మళ్ళీ సప్లీ రాసి పాస్ అయితే ఆ ఒక్క సబ్జెక్ట్‌కి సెపరేట్ మెమో వచ్చిందన్నట్టు. అట్లా సప్లీలో రాసి పాస్ అయితే మెమోలు ఎక్స్‌ట్రా ఉంటాయి. రెగ్యులర్‌గా పాస్ అయినోళ్ళకి 6 సెమ్‌లకి 6 మెమోలు ఉంటాయి. సప్లీలలో పాస్ అయినోళ్ళకి 7 మెమోలు, 8 మెమోలు, 9 మెమోలు కూడా ఉంటాయి. 10 మెమోలు కూడా ఉంటాయి. ఉన్న ప్రతి ఒక్క మెమో అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర మెమో లేకపోతే ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు 5 సెమ్‌లకి 5 మెమోలు ఉన్నాయి. 6 సెమిస్టర్ మెమో ఇంకా రాలే. సిక్స్త్ సెమ్‌ది. ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ ఉంటది కదా! ఆన్‌లైన్‌లో రిజల్ట్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు మెమోలాగా. దాని మీద ఆన్‌లైన్ రిజల్ట్స్ మీద ఆ పేపర్ మీద మీ కాలేజ్ స్టాంపును, ప్రిన్సిపల్ సైన్ ఉంటే అది మెమోలాగా కన్సిడర్ చేస్తారు. అప్‌లోడ్ చేయొచ్చు. కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే అటానమస్ తొందరనే అయిపోతాయి రిజల్ట్స్. కొన్ని కొన్ని యూనివర్సిటీస్ తొందరనే అయిపోతాయి కాబట్టి డిగ్రీ లాంగ్ మెమోస్ వస్తాయి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ ఉంటది. ఇవి ఉన్నాయనుకో ఇక సెమిస్టర్ వైస్ మెమోస్ అవసరం లేదు. ఈ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైస్ మెమోస్ అప్‌లోడ్ చేయాలి. ఇది క్లియర్. ఓకేనా? సో 10థ్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమోస్ లేదంటే సెమిస్టర్ వైస్ మెమోస్. ఇవి అప్‌లోడ్ చేసినంక నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆబ్వియస్‌లీ అందరికి అప్‌లోడ్ చేయమంటది కంపల్సరీ. నెక్స్ట్ క్యాస్ట్ ఇన్‌కమ్. క్యాస్ట్ ఇన్‌కమ్. ఇన్‌కమ్ అనేది లేటెస్ట్ ఉండాలి. 2026లో ఇప్పుడు తీసుకున్నది ఉండాలి. క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు. ఇవి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ మీ 9థ్ నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్. 9థ్, 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఇవి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. బోనాఫైడ్స్ అంటాం లేదంటే స్టడీ సర్టిఫికేట్స్. ఇవి కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మెయిన్‌గా అంతే ఇగ. ఇగ అంతే నార్మల్ 10థ్, ఇంటర్, డిగ్రీ మెమోస్, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ ఇన్‌కమ్, ఆధార్ కార్డ్. ఇవే ఉంటే సరిపోతది. కొంతమందికి గ్యాప్ ఉంటది. గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అడగరు. అవసరం లేదు. అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. గ్యాప్ ఉన్నోళ్ళకి గ్యాప్ సర్టిఫికేట్ స్కాలర్‌షిప్ అప్లై చేసేటప్పుడు అవసరం. అంటే అడ్మిషన్స్ అన్నీ అయిపోయి మీరు కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్‌షిప్ అప్లికేషన్ డిసెంబర్ 31 లాస్ట్ డేట్ ఉంటది. అది ఇంకో 3, 4 నెలల తర్వాత ప్రశాంతంగా గ్యాప్ సర్టిఫికేట్ అప్పటి వరకు అవసరం ఉంటది. ఇప్పుడైతే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్‌లో గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం ఉండదు. 10థ్, ఇంటర్, డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్‌కమ్, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఒరిజినల్స్ ఉంటే మీ దగ్గర మీరు ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ పార్టిసిపేషన్ చేయొచ్చు. ఒకవేళ సప్లిమెంటరీ ఉంది. నేను ఇంకా డిగ్రీ పాస్ కాలే. ఏం చేస్తాం ఫస్ట్ ఫేజ్ మిస్ అయిపోతది ఇగ. సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాలి. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినంక మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటది. ఫస్ట్ ఫేజ్‌లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో చేసుకొని మీరు సర్టిఫికేట్‌లన్నీ అప్రూవ్ అయినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేనున్న ఫస్ట్ ఫేజ్‌లో నాకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునుడే. ఎట్లా అంటే ఫస్ట్ ఫేజ్‌లో అనుకున్న సీట్ రాలే. నాకు ఉస్మానియా యూనివర్సిటీ రావాలనుకున్నా. బట్ ఎక్కడనో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. నేనేం చేస్తా తెలంగాణ యూనివర్సిటీ వస్తే సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ట్రై చేస్తా ఉస్మానియాకి. ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో ఉస్మానియా వచ్చిందనుకో వస్తది. ఒకవేళ రాకపోయిందనుకో సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అట్నే ఉంటది. దానికి మనం సెల్ఫ్ రిపోర్ట్ చేసి 800 కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే అది ఆన్‌లైన్‌లో అట్నే హోల్డ్ ఉంటది. సెకండ్ ఫేజ్‌లో వేరే సీట్ వస్తే ఇది క్యాన్సిల్ అయితది. రాకపోతే అట్నే ఉంటదన్నట్టు. సో, అది అన్నట్టు మీకు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాక డీటెయిల్‌గా అది ఎట్లా పెట్టాలని చెప్తా. మీరైతే ప్రెజెంట్ ఎగ్జామ్స్ మంచిగా రాయుర్రి. ఇప్పుడు ఇంకో 4 డేస్, 5 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సిపి గెట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అప్పుడు నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి మన యాప్ లోగో ఉంది కదా! ఇక్కడ క్యాంపస్ స్టూడెంట్ అని ప్లే స్టోర్‌లో సెర్చ్ చేస్తే యాప్ వస్తది. యాప్ లోగో ఉంటది. క్యాంపస్ స్టూడెంట్ అని అది డౌన్‌లోడ్ చేసుకోర్రి. ఓపెన్ చేయుర్రి. యూజ్ అనదర్ మెథడ్ కింద ఉంటది. అది క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతది. ఎంటర్ చేసి లాగిన్ అవ్వుర్రి. లాగిన్ అయినాక సిపి గెట్ గైడెన్స్ అని కోర్స్ ఉంటది. సిపి గెట్ గైడెన్స్. ఆ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నన్ను పర్సనల్‌గా అడగొచ్చు. నేను అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీహెచ్, కోట్ విమెన్స్ అన్ని యూనివర్సిటీస్‌కి సంబంధించిన కాలేజెస్ లిస్టు, అన్ని కోర్సెస్ కాలేజెస్ లిస్టు అందుబాటులో ఉంటాయి. సిపి గెట్ గైడెన్స్ కోర్స్‌లో. ఈ వెబ్ ఆప్షన్స్ వీడియోస్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోస్ ఆన్‌లైన్‌లో ఎట్లా చేయాలని చెప్పేసి ఆ వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ మీరు పర్సనల్‌గా నన్ను కూడా ఏదైనా డౌట్ అడగాలంటే ఎప్పుడు అడిగినా కూడా ఆన్ ద స్పాట్‌లో రిప్లై ఇస్తా నేను. దీనికోసం జస్ట్ ₹100 కట్టి సిపి గెట్ గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఈ ₹100 ఉంది. ఇప్పుడు జస్ట్ ₹100 పెట్టినా చాలా మంది జాయిన్ అయిపోయారు. ఎట్లా అంటే మళ్ళీ వన్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిందంటే చాలా మంది అడుగుతారు. అప్పుడు ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తా నేను. ప్రెజెంట్ అయితే 100 ఉంది. అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తా నేను. ఎందుకంటే అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అది అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తా నేను. ప్రెజెంట్ అయితే జస్ట్ 100 ఉంది. వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. ఒక్కసారి జాయిన్ అయిపోయారనుకో మీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిపోయేంత వరకి కాలేజ్ అడ్మిషన్ అయిపోయేంత వరకి మీకు నేను పర్సనల్‌గా కాంటాక్ట్‌లో ఉంటా యాప్‌లో. ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు. నాకు పర్టిక్యులర్‌గా అడగొచ్చు అన్నట్టు ఏ డౌట్ వచ్చినా. ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు, వెబ్ ఆప్షన్స్ అప్పుడు, అలాట్‌మెంట్ అప్పుడు, స్కాలర్‌షిప్ అప్పుడు, కాలేజ్ అడ్మిషన్ అప్పుడు నన్ను అడగొచ్చు. నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 3 ఇయర్స్ నుంచి సిపి గెట్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి పిన్ టు పిన్ అన్నీ తెలుసు నాకు. ఐడియా ఉంటది. ఓకేనా? సరే మరి డన్. ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికి. బాయ్. అంతే. సైనింగ్ ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్.